వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. చెక్కలండి, లేదంటే పప్పు చెక్కలు, మీరు ఎలా అయినా పిలవచ్చు. తింటుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. దీనికి మేము 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నామండి. చెక్కలకి పొడి బియ్యం పిండి వాడతామండి. మేము ఇక్కడ ఒక గుప్పెడు పెసరపప్పుని ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నాము. ఒక 3-4 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి, చిన్నులపాయ రెబ్బలు, అల్లం ముక్క, కరివేపాకు తరుగు, ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్లు ఉంటాయి చూడండి, దాంతో శనగపప్పు, వాటిని కూడా ఒక 3-4 గంటలు నాననివ్వండి. మీ రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, 2 స్పూన్ల వెన్న లేకపోతే చిన్న గరిటెతో వేడి నూనె పోసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లం ముక్క, చిన్నులపాయ రెబ్బలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోండి. ఉప్పు వేయటం వల్ల పచ్చిమిర్చి పేస్ట్ నల్లగా రాదండి. ఈ రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని బియ్యం పిండిలో వేసుకోండి. పెసరపప్పు నానబెట్టుకున్నామండి, వాటిని, కరివేపాకు, జీలకర్ర, మనం నానబెట్టుకున్న శనగపప్పు, వెన్న అంతా వేసి పిండిని బాగా కలుపుకోండి. ఒకసారి పిండినంతా బాగా కలుపుకోండి. మాకు పచ్చిమిర్చి పేస్ట్ వేసిన ఉప్పు సరిపోయిందండి. మీకు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పిండిని 2 భాగాలుగా విడిచేసుకోండి. అంతా పిండిని ఒకేసారి కలుపుకొని చెక్కలు చేసుకుంటే పిండి నానిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ మెత్తని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కాగనివ్వండి. చేతికి కొంచెం నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. పిండిని మళ్ళీ చేతులకు కొంచెం నూనె రాసుకొని ఒక గుడ్డ మీద చెక్కల్లాగా ఒత్తుకోండి. ఈ ముద్దల్ని పెట్టుకొని మరీ పలుచగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా ఒక 7-8 చెక్కలు ఒకేసారి చేసుకోండి. ఈ లోపల మన నూనె పర్ఫెక్ట్గా కాగుంటుంది కదండి. గుడ్డని లేపుతూ చెక్కని తీసి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చెక్కల్ని ఉడకనివ్వండి. హై ఫ్లేమ్ పెట్టారు అంటే చెక్కలు మాడిపోతాయండి, అంటే కలర్ వచ్చేస్తుంది కానీ ఉడకవు సరిగ్గా. అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చెక్కల్ని. చూసారండి, చెక్కలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఒక్కసారి ట్రై చేయండి. చెక్కల కలరు మన బియ్యం పిండి మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. పచ్చిమిర్చి కారం ఇష్టం లేని వాళ్ళు ఎండుమిరపకాయ కారం అయినా వేసుకోవచ్చండి. మీకు ఇష్టం లేకపోతే అల్లం కానీ వెల్లుల్లిపాయలు కానీ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఎక్కువ పప్పులు వేసుకుంటేనే చెక్కలు బాగా ఉంటాయండి తినడానికి.